కార్యకలాపాలకు ఈ షట్ డౌన్ అనేది తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. తాత్కాలికంగా ఈ ప్రభుత్వ సేవలన్నీ కూడా నిలిచిపోనున్నాయి. ఇక హాల్యాండ్ భద్రత ఇతర విభాగాలకు వచ్చే నిధులు నిలిచిపోతున్నట్లు కూడా నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇక ఇమిగ్రేషన్స్ అలాగే కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చర్యలే ఈ షట్ డౌన్ కు ప్రధాన కారణంగా కూడా తెలుస్తోంది. మినియాపోలిస్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందడం, దీంతో రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు ఇటు వలసదారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిరసన తెలుపుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ఈ షట్ డౌన్ అనేది కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక వలసదారులకు మద్దతుగా నిలిచిన సెనేట్ డెమోక్రాట్లందరూ కూడా వలసదారులకు మద్దతుగా నిలిచారు. మరోవైపు వలసదారులను నిరోధించే చట్టానికి తమ మద్దతు ఉంటున్నట్టు కూడా సరిహద్దు భద్రతా బలగాలకు సపోర్ట్ ఇస్తామంటూ కూడా సెనేట్ డెమోక్రాట్లు చెప్తున్నారు. అంటే వలసదారులు ఏదైతే నిరసన తెలియజేస్తున్నారో దానికి మద్దతుగా మేము ఉంటాము, కానీ వలసదారులను నిరోధించే చట్టం ఏదైతే ఉందో దానికి కూడా మేము మద్దతుగా ఉంటామంటూ కూడా ఈ సరిహద్దు భద్రతా బలగాలకు సపోర్టు చేస్తామంటూ కూడా సెనేట్ డెమోక్రాట్లు చెప్తున్నారు. అయితే రోడ్ల పైన భద్రతా బలగాలు ఏదైతే చర్యలకు తీసుకుంటున్నారో పాల్పడుతున్నారో దాన్ని మాత్రం మేము తప్పుపడుతున్నాము. వాళ్ళని ట్రీట్ చేసే విధానం ఇది కాదు, కానీ ఆ బిల్లుకు మేము సమర్థిస్తాము, వలసదారులను నిరోధించే బిల్లు ఏదైతే ఉందో దానికి సమర్థిస్తామంటూ కూడా చెప్తున్నప్పటికీ కూడా రోడ్ల పైన భద్రతా బలగాలు పాల్పడుతున్న చర్యలు కానీ వలసదారులపై చేస్తున్న దాడులు కానీ లాఠీ చార్జ్ కానీ దీనంతా కూడా మేము వ్యతిరేకిస్తున్నామంటూ కూడా సెనెట్ డెమోక్రాట్లందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక అమెరికా పౌరులను కాల్చకంటే అధికారం మీకు ఎవరిచ్చారనే ప్రశ్నలు కూడా వారంతా కూడా లేవనెత్తుతున్నారు. ఇలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడితే నిధుల విడుదల బిల్లుకు సంబంధించిన అవసరమైన ఓట్లు వేయమంటూ కూడా వారందరూ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక గత సంవత్సరం కూడా ఇలాంటి షట్ డౌన్ విధించిన నేపథ్యంలో అప్పుడు కూడా సుదీర్ఘంగా అంటే గత సంవత్సరం అక్టోబర్ 1న షట్ డౌన్ ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. దానిలో భాగంగా ఈ షట్ డౌన్ అనేది సుదీర్ఘకాలం కొనసాగింది. అంటే దాదాపు 43 రోజుల పాటు సుదీర్ఘకాలం కొనసాగిన తర్వాత ముగింపు అనేది ఇచ్చారు. ఇప్పుడు కూడా అదే విధంగా సుదీర్ఘకాలం ఈ షట్ డౌన్ అనేది కొనసాగే అవకాశం ప్రధానంగా కనిపిస్తుంది. తాజాగా ప్రకటించిన షట్ డౌన్ ఎంతకాలం ఉంటుందో అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది అమెరికా ప్రజల్లో. ఇక ఇప్పటి వరకు సుమారు 16 సార్లు షట్ డౌన్ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు సేవలని కూడా మూతపడ్డాయి. 2018-19 మధ్య ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా సుమారు 35 రోజుల పాటు ఈ షట్ డౌన్ కార్యక్రమం అనేది కొనసాగింది. అయితే ప్రధానంగా ఈ షట్ డౌన్ విధించడానికి ప్రధాన కారణం వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఆందోళన నిర్వహించిన నేపథ్యంలోనే ఈ షట్ డౌన్ అనేది కొనసాగుతుంది. దీంట్లో ప్రధానంగా అమెరికన్ పౌరులపై కూడా దాడులు చేస్తున్నారు, వలసదారులపై దాడులు చేస్తున్నారు. వలసదారులపైన మీరు ఏదైతే చట్టం తీసుకొస్తున్నారో దానికి మేము మద్దతు ఇస్తాం, కానీ రోడ్లపైకి వచ్చిన వారిపైన దాడి చేయడం, విచక్షణ రహితంగా కాల్పులు జరపడం, దాడి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు, దీనికి మేము వ్యతిరేకం అంటూ కూడా సెనేట్ డెమోక్రాట్లు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా నెక్స్ట్ ఇక ఏదైతే నిధులు కావాల్సి ఉంటుందో విడుదలకు అవసరం బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ సమయంలో ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటింగ్ సమయంలో మేము వ్యతిరేకంగా ఓటు వేస్తామంటూ కూడా వీరంతా అమెరికా ప్రభుత్వం పైన భద్రతా బలగాల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ షట్ డౌన్ అయితే కొనసాగుతుంది. షట్ డౌన్ కొనసాగడం ద్వారా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇతర అవసరాలు ఏవైతే ఉన్నాయి, నిత్య అవసరాలు కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేయాలన్నా, ఒకవేళ వెళ్ళాలన్నా కానీ బయటకు వెళ్ళాలన్నా కానీ ఆ సేవలను వినియోగించుకునే అవకాశం ఉండదు. కాబట్టి దీని ద్వారా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనిపైన వలసదారులపై ఏదైతే దాడులు కొనసాగుతున్నాయో ఆ దాడులు అనేవి తగ్గించాలి అమెరికా ప్రభుత్వం అనేది ప్రధానంగా ఒక డిమాండ్ అయితే వినిపిస్తోంది. ప్రధానంగా అమెరికా ఎవరైతే ఇతర దేశాలకు సంబంధించిన వలసదారులు ఎవరైతే ఉన్నారో అక్రమంగా వారందరూ కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ చేస్తుంది ఇమిగ్రేషన్ కానీ. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వారు తీసుకుంటున్న చర్యల వల్లే ఇదంతా షట్ డౌన్ కు ప్రధాన కారణంగా కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. ఇక మినిపోలిస్ లో జరిగిన కాల్పుల్లో కూడా ఇద్దరు చనిపోవడంతో అక్కడ షట్ డౌన్ విధించాల్సి వచ్చింది. నిరసనకారులు ఆందోళన విరమించడం లేదనేది కూడా ఇటు అమెరికా ప్రభుత్వ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇతర దేశాలకు సంబంధించిన వారు వలసదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ వారి దేశాలకు తిరిగి వెళ్లిపోవాలి అనేది ప్రధానంగా మొదటి చెప్తుంది అమెరికా ప్రభుత్వం. దానిలో భాగంగా కనిపించిన వారిని కనిపించినట్టు భారతదేశానికి సంబంధించిన వారిని కానీ ఇతర దేశాలకు సంబంధించిన వారిని ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా ఇతర దేశాలపైన ప్రజలపైన దాడులు చేస్తున్న నేపథ్యంలో అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం ట్రంప్ తీసుకొచ్చిన చట్టం ఏదైతుందో ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి, నిబంధన వెనక్కి తీసుకోవాలని ప్రధానంగా ఒక డిమాండ్ తో రోడ్లపైకి వచ్చి వారంతా నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో ప్రజెంట్ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఉద్రిక్త వాతావరణం నేపథ్యంలో పోలీసుల కాల్పులు ఇద్దరు చనిపోయారు. మినియాపోలిస్ లో జరిగిన కాల్పులు ఇద్దరు చనిపోవడం, అనేక మందికి గాయాలు కావడం అంతా కూడా ఇప్పుడు ఉద్రిక్త పరిశీలనకు ఉన్నాయి. ఇదంతా కంట్రోల్ చేయలేక కూడా అమెరికా షట్ డౌన్ విధించినట్లు కూడా తెలుస్తుంది. దీని ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలకు తీవ్ర అంతరం ఏర్పడినట్లుగా ప్రధానంగా అర్థమవుతుంది. దాంతో పాటు తాత్కాలికంగా ప్రభుత్వ సేవలన్నీ కూడా నిలిచిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది.